హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ 4 రకాల ప్రసాదం రెసిపీస్ చూపిస్తున్నానండి. ఆ గణనాథుడికి ఎంతో ఇష్టమైన ఈ 4 రెసిపీస్ని తప్పకుండా మనం చవితికి చేసుకుంటాం కాబట్టి వాటిని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి మోదకాలండి. గణపతికి ఎంతో ఇష్టమైన ఈ మోదకాలను సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అది వేడయ్యాక దాంట్లోకి 1 టేబుల్ స్పూను పల్లీలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి, ఇష్టం ఉన్నని వేసుకోవచ్చు. నేను కొన్ని బాదం, కొంచెం కాజు వేసుకుంటున్నాను. వీటిని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇక్కడ కంప్లీట్గా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి. ఇలా పూర్తిగా చల్లారాలి. అవి కొంచెం వేడిగా ఉన్న పల్లీల నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి మెత్తగా వస్తుంది పౌడరు. కాబట్టి పూర్తిగా చల్లారినాకనే ఒక మిక్సర్ జార్లో వేసుకొని ఇప్పుడు వీటిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పిండిలాగా అవసరం లేదండి, రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక ఇదే మిక్సీ జార్లోకి నేను ఇక్కడ కొంచెం 1/2 కప్పు అన్ని కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. మీ దగ్గర ఒకవేళ పచ్చి కొబ్బరి కూడా లేదనుకోండి, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. దీన్ని కూడా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కొబ్బరి కూడా మీ ఇష్టం అండి, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది వేడయ్యాక 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. సూజీ అంటారు కదా, అది 1 కప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పుతో మెజర్ చేసుకుంటున్నానండి. కాబట్టి మీరు ఏదైనా ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ దేంతో అయినా మెజర్ చేసుకోండి, కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే రవ్వను మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాలు పడుతుందండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం ఆల్రెడీ కొబ్బరి పొడి చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకోవాలి. రవ్వ ఒక 60% వరకు ఫ్రై అయ్యాక కొబ్బరి పొడి వేసుకొని 2 కలిపి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కూడా ఇలా వేయించడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మీరు కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ మనం చేసే మోదకాలకు మరీ నెయ్యి ఎక్కువ వాడకున్నా పర్వాలేదు, మీరు తినగలుగుతాము అంటే వేసుకోండి. చూడండి, ఇలా కలర్ వచ్చాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకున్నాక అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. మీరు ఇక్కడ రవ్వ ఎంత తీసుకున్నారో బెల్లం అంతే తీసుకోవాలండి. అదే పంచదార గనక అయితే 3/4 కప్పు అయితే సరిపోతుంది. ఇదే ప్లేస్లో మీరు షుగర్తో కూడా చేసుకోవచ్చండి. పంచదారతో చేసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కావాలంటే మీరు అప్పుడు వాటర్ని సపరేట్గా మరిగించి కూడా వేసుకోవచ్చు. ఇలా బెల్లం మొత్తం కరిగాక చూడండి, బెల్లం కంప్లీట్గా కరిగిపోయిందిగా, మీరు వాటర్ని వడగట్టుకోవచ్చు కూడా. ఈ టైంలో వడగట్టుకున్నాక దీంట్లోకి నేను ఇక్కడ కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఎందుకంటే మనకు మోదకాలు వైట్గా రావకుండా కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఇక్కడ ఎల్లో కలర్ వేశాను. అలాగే ఫ్రై చేసుకున్న రవ్వను వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు, పల్లీల పౌడర్ కూడా ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఎక్కడ ఉండాలనేది లేకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మనం కలుపుతూ ఉండగానే రవ్వ అనేది పూర్తిగా దగ్గర పడుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. చూడండి, కొంచెం కలుపుకున్నాక దీంట్లోకి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మీరు కావాలంటే పుట్నాల పప్పు అవి మిక్సీ పట్టినప్పుడు 2 ఇలాచీలు వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి 1 టేబుల్ స్పూను మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి, పాల పొడి. ఒకవేళ మీ దగ్గర కనుక లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ పాల పౌడర్ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ ఉంటూ దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ కావాలనుకుంటే మధ్య మధ్యలో యాడ్ చేసుకోవచ్చండి, 2-3 టేబుల్ స్పూన్లు. నేను ఎక్కువ అవసరం లేదు కాబట్టి 1 మాత్రమే వేసుకొని మొత్తం అంతా దగ్గర పడే వరకు ఇలా కడుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, మనకు దాదాపుగా దగ్గర పడిపోయింది కదా. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందంటే కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, కంప్లీట్గా చల్లారిపోయింది. గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదండి, మనం చెయ్యి తగిలేటట్టు ఉంటే చాలు. నెయ్యి అప్లై చేసుకొని మనం మోదకాల షేప్లో చేసుకోవడమే. చూడండి, ఇలా ఫస్ట్ కొంచెం మనం ఏ సైజులో చేయాలనుకుంటున్నామో తీసుకొని దాన్ని రౌండ్ బాల్ లాగా చేసి మోదకం షేప్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేయితోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర మోదకాల మిషన్ ఉంటే దాంతో అయినా చేసుకోండి. నేనైతే ఇక్కడ చేయితోనే చేస్తున్నాను. ఇలా షేప్ చేసుకున్నాక
ఒక నైఫ్ తీసుకొని దీనికి ఇప్పుడు ఘాట్లలాగా పెట్టుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్ తీసుకొని ఇలా ఘాట్లు పెడితే మనకు మోదకాల్లాగా కనిపిస్తాయి. ఇలా అన్నీ పెట్టేసుకొని కొంచెం నెయ్యి అన్నా ఆయిల్ అన్నా నైఫ్కి అప్లై చేసుకొని ఇలా పెట్టుకోవాలి. మీరు స్పూన్తో అయినా పెట్టొచ్చండి, స్పూన్తో పెట్టుకున్నా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చేసేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీ వేలో ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను కదా. ఎవరైనా ఈజీగా చేయగలుగుతారండి. ఈ పండగకి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మిగతావి కూడా అన్నీ ఇలానే చేసి ప్లేట్లోకి పెట్టేసుకోవడమే. చూడండి రెడీ అయిపోయాయి కదా. వీటిని ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకొని అన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నాక దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చు. గణపతికి ఎంతో ఇష్టమైన ఈ మోదకాలని చాలా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించాను కదా. కాబట్టి ఈసారి తప్పకుండా ట్రై చూసారు కదా మోదకాలను సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఇంకెందుకండి, వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి పాల తాలికలు అండి. పాల తాలికలను టేస్టీగా రావాలి, అలాగే బెల్లంతో చేసే ఈ పాల తాలికలు పాలు విరక్కుండా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా చూసేయండి. మరి ముందుగా స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ కరెక్ట్గా మెజర్ చేసుకోండి, అలా అయితే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. 1/2 కప్పు వాటర్ వేసుకున్నాక ఒక 2 టీ స్పూన్ల బెల్లం వేసుకోండి. ఎందుకంటే మనకు తాలికలు అనేది చప్పగా ఉండకుండా స్వీట్గా ఉండడం కోసం బెల్లం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బెల్లంని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంప్లీట్గా కరగాలి. మీరు చేసుకునే స్వీట్ని బట్టి క్వాంటిటీ అనేది పెంచుకోండి, లేదంటే తగ్గించుకోండి. చూడండి వాటర్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మరగడానికి వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 కప్పు వాటర్ తీసుకున్నాం కదా. 1/2 కప్పు వాటర్కి 3/4 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ పొడి బియ్యం పిండి వేసుకుంటున్నానండి, తడి బియ్యం పిండి కాదు. పండగలప్పుడు అడావిడిగా ఉన్న టైంలో మనము తడి బియ్యం పిండి చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది కదా. కాబట్టి నేను ఇక్కడ పొడి బియ్యం పిండితోనే చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పిండి అంతా వాటర్ బాగా కలిసేలాగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా అయినప్పుడు ఇలా పొడి పొడిగా ఏం ఉండదండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి, పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అది చల్లారే లోపు బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి పిండి ఎంత తీసుకున్నామో అంత బెల్లంని తీసుకోవాలి. 3/4 కప్పు బెల్లం తీసుకొని 1/4 కప్పు వాటర్ పోసి బెల్లంని కరిగించుకోవాలి. జస్ట్ కరిగించుకుంటే సరిపోతుందండి, ఎలాంటి పాకం అవసరం లేదు. బెల్లం మొత్తం వాటర్ లెవెల్లోకి వస్తే సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు బెల్లం వేసుకోండి. మామూలుగా తినే వాళ్ళకైతే పిండితో సమానంగా బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బెల్లం వాటర్ ఒకసారి మరిగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టుకోవాలి. ఈ బెల్లం సిరప్ అనేది కంప్లీట్గా చల్లారాలి. కంప్లీట్గా చల్లారితేనే మనం స్వీట్లో యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ముందుగానే సిరప్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఆల్రెడీ పిండి అనేది కొంచెం వేడిగా ఉందండి. మూత తీసేసి చూస్తే కొద్దిగా వేడిగా ఉందిగా. వేడిగా ఉన్నప్పుడే పిండిని బాగా మెదుపుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దీనికి వాటర్ కానీ ఏమీ అద్దుకోవద్దండి, డైరెక్ట్ పిండినే ఈ విధంగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేస్తే మనకు ఒక ముద్దలాగా వస్తుంది. చూడండి ఇలా ముద్దలాగా వచ్చాక చెయ్యికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని బాగా ఒక 5 నిమిషాల పాటు నీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు తాలికలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. చేసేటప్పుడు ఎక్కడ క్రాక్ లేకుండా అలాగే మనం స్వీట్లో వేయగానే విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలా ఇప్పుడు నేను కొంచెం కొంచెంగా తీసుకొని చెయ్యికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇప్పుడు మనం చపాతీ చేసే పీట ఉంటుంది కదండి, దానిపైన చేసి చూపిస్తున్నాను. నేను ఇక్కడ చిన్నగా తీసుకున్నాను, మీరు కావాలంటే పెద్దగా అయినా తీసుకొని ఈ విధంగా చేయితో చేస్తే చెయ్యికి మనకు అతుక్కోదు కూడా అండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇలా చేసుకున్నాక కొంచెం పెద్దగా చేసుకున్నారనుకోండి వీటిని ఇలా కట్ చేసుకొని జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా చేసేసుకుంటే తాలికలు అనేది ఇలా చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి. ఇలానే చేసుకోవాలి. ఇవి పాల తాలికలు కాబట్టి ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నానండి. వీటికి మనం పిండి కానీ ఏమీ అద్దుకోని అవసరం లేదండి. జస్ట్ ఒకసారి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకున్నామంటే సరిపోతుంది. మీరు ఒకేసారి పెద్ద ముద్ద తీసేసుకొని పెద్దగా చేసుకొని కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. అన్నీ సేమ్ ఒకే షేప్లో వచ్చేటట్టు కూడా కట్ చేసుకోవచ్చు. ఇలానే మిగతావన్నీ నేను ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఇవి ఒకదానికొకటి కూడా అంటుకోవు, ఎందుకంటే నెయ్యితో నీట్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు అవి రెడీ అయిపోయాయి కదా. నెక్స్ట్ మనం దేంట్లో పాయసం చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకోవాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్లో చేస్తున్నానండి. మీరు ఏదైనా బౌల్లో చేయాలంటే అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని
ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక పచ్చి కొబ్బరి లేదనుకోండి ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చు. ఈ కొబ్బరి ముక్కలు నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలి. లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ కాజు వేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి, ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాజు వేసుకుంటున్నాను. అలాగే ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బాదం కూడా వేసుకోవచ్చండి. దీంట్లో మెయిన్ కిస్మిస్ కొబ్బరి ముక్కలు అయితే తప్పకుండా వేసుకోండి. కొబ్బరి ముక్కలు తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి. మీకు ఇలా ఇష్టం లేదనుకోండి తురుముకొని అయినా వేసుకోవచ్చు, కొబ్బరి తురుము అలా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా నెయ్యిలోంచి తీసి గిన్నెలోకి పక్కన పెట్టేసుకున్నాక అదే నెయ్యిలోకి ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ని కొంచెం నెమ్మదిగా వేసుకోవాలండి, నెయ్యి వేడిగా ఉంది కాబట్టి. అదే కప్పుతో 2 కప్పుల పాలు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ పచ్చి పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నానండి. పాలు అనేది చిక్కగా ఉండేటివి తీసుకోండి, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. లేదు మీరు మొత్తం పాలతోనే చిక్కగా చేసుకోవాలనుకుంటే 3 కప్పుల పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు నీళ్లు 2 కప్పుల పాలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ పాలు మరిగించుకోవాలి. మరిగేలోపు ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి, పొడి బియ్యం పిండి. ఇలా బియ్యం పిండి వేసుకొని దీంట్లోకి కొంచెం వాటర్ కానీ పాలు కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండాలనేది లేకుండా నీట్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పాలను చూద్దాం. పాలు కూడా మరుగుతున్నాయి కదా, ఒకసారి మొత్తం కలిపేసుకొని మీరు ఒకవేళ పాలు కనుక పల్చగా ఉంటే ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోండి. పాలు చిక్కగా ఉంటే అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాబుదానాలని నేను 1 గంట ముందే నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న సాబుదానా దీంట్లోకి వేసేసుకోవాలి. వాటర్ వేయొద్దు, ఓన్లీ వాటిని మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి, ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే మనకు సాబుదానా అనేది పూర్తిగా ఉడికిపోయాయి. చూడండి, ఒకసారి చేతితో చూస్తే తెలిసిపోతుంది. ఉడికిపోయాయి కదా, ఈ విధంగా ఉడికినాక దీంట్లోకి ఇప్పుడు మనం ఆల్రెడీ తాలికలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ తాలికల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం నెమ్మదిగా వేసుకోవాలండి. ఇలా వేసుకొని జస్ట్ ఇలా ఒకసారి పాలల్లోకి కలిపేస్తే సరిపోతుంది, మొత్తం కలపకూడదు ఎందుకంటే విరిగిపోతాయి కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అలా అయితే మనకు తాలికలు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతాయి, పాలు కూడా చిక్కపడతాయి. చూడండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పాలు కూడా దగ్గర పడినాయి కదా, తాలికలు కూడా కొంచెం లావుగా అయ్యాయి, ఉడికిపోయి ఉంటాయి. ఒకసారి మనము తీసి చెక్ చేద్దాం. ఉడికాయో లేవో చూడాలి అంటే ఇలా తీసుకొని చాక్తో కానీ స్పూన్తో కానీ ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయితే మనకు తాలికలు అనేది ఉడికిపోయినట్టే. చూడండి, తాలికలు ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బియ్యం వాటర్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇవి జస్ట్ చిక్కదనం కోసం యాడ్ చేసుకుంటామండి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. పాలు అనేది కొంచెం పల్చగా ఉంటాయి కాబట్టి ఇలా కొంచెం పిండి కలిపిపోయడం వల్ల కొంచెం చిక్కదనం వస్తుంది. ఇప్పుడు అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు దాదాపుగా పాయసం అనేది రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, చిక్కబడింది కూడా. ఇప్పుడు అంతా ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. తాలికలు అనేది విరిగిపోకుండా ఇలా నీట్గా కలుపుకున్నాక రెడీ అయిపోయిందిగా. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసి పెట్టుకున్నవి, అవి మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా జాగ్రత్తగా కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత చూస్తే చూడండి, మనకు పాయసం అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనకు బెల్లం సిరప్ అనేది కూడా కంప్లీట్గా చల్లారిపోయింది కదా. బెల్లం వాటర్ని ఇలా వడగట్టుకోవాలి. ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది కాబట్టి తప్పకుండా ఇలా వడగట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేశాకనే బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం సిరప్ కంప్లీట్గా చల్లారి ఉండాలి. ఇప్పుడు ఇది వేసుకున్నాక మొత్తం అంతా బెల్లం వాటర్ కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, లైట్గా కలర్ కూడా మారిపోయింది కదా స్వీట్కి. ఇప్పుడు మనకు పాయసం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు, దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా. చూడండి, చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉంది. మీరు ఇదే ప్లేస్లో పంచదారతో చేసుకోవాలంటే బెల్లం సిరప్ కాకుండా డైరెక్ట్గా ఈ టైంలో పంచదార యాడ్ చేసుకుంటే లాస్ట్లో సరిపోతుంది. ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి ప్రసాదం రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా తక్కువ టైంలో బియ్యం నానబెట్టకుండానే ఈజీగా అయిపోయింది కదా, తడి బియ్యం పిండి లేకుండా పొడి బియ్యం పిండితోనే. కాబట్టి వీడియో కంప్లీట్గా చూసి ఈసారి మీరు ట్రై చేయండి. చూసారు కదండి, మన రెండో ప్రసాదం పాల తాలికలను చాలా టేస్టీగా పాలు విరగకుండా ఎలా చేసుకున్నామో సింపుల్గా చూపించాను కదా. ఈ వినాయక చవితికి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి
సేమియాతో ఇలా కేసరి చేశారంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా కూడా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసే స్వీటు. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక నేను ఇక్కడ కాజు పలుకులు వేసుకుంటున్నాను. ఇవి లో ఫ్లేమ్లోనే కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. నెయ్యి వేడయ్యాక లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి కొంచెం ఇలా 50% వరకు వేగాక నెక్స్ట్ దీంట్లోకి కొన్ని కిస్మిస్లు వేసుకుంటున్నాను. మీరు దీంట్లో ఇవే డ్రై ఫ్రూట్స్ అని కాదండి, మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాజు కిస్మిస్ మాత్రమే వేసుకున్నాను. ఇవి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకొని నెక్స్ట్ దాంట్లో నెయ్యి ఉంది కదా, అదే నెయ్యిలోకి 1 కప్పు సేమియా తీసుకోవాలి. మీరు ఇప్పుడు ఏ కప్పుతో సేమియా తీసుకున్నారో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకోవాల్సి వస్తుందండి. కాబట్టి ఏదైనా 1 కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి. ఇప్పుడు సేమియాను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇలా వచ్చాక ఇప్పుడు దీంట్లోకి మనము ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి నీళ్ళు పోసుకోవాలండి. ఇలా 2 కప్పుల నీళ్ళు అనేది సేమియాకి కరెక్ట్గా సరిపోతుంది. సేమియా మరీ మెత్తగా కాకుండా అలా అని గట్టిగా లేకుండా ఉంటుంది, కరెక్ట్గా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో 2 కప్పులు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్లో సేమియాని బాగా ఉడికించుకోవాలి. వాటర్ అంతా పోయి సేమియా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా వాటర్ అంతా పోయి సేమియా దగ్గర పడింది. సేమియా కూడా ఒక 90% వరకు ఉడికింది. ఇప్పుడు ఇదే టైంలో ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో పంచదార కూడా తీసుకోవాలి. మీరు ఒకవేళ బెల్లం తీసుకునే పని అయితే 1 కప్పు బెల్లం 1 కప్పు పంచదార తీసుకున్నా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. మామూలుగా అయితే ఇది కరెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పుకి 1 కప్ అనేది కరెక్ట్గా సరిపోతుంది పంచదార. ఇప్పుడు ఈ పంచదార అంతా కలిసే వరకు కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి. అలాగే నేను మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీరు రెడ్ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఫుడ్ కలర్ వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగిపోయి ఈ విధంగా లిక్విడ్ లాగా తయారవుతుంది. ఇది కాస్త దగ్గర పడే వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా కనిపిస్తుంది. మనకు పంచదార కంప్లీట్గా కరిగాక ఇలా కలర్ఫుల్గా షైనీగా కనిపిస్తుంది. ఇలా కంప్లీట్గా ఉడికాక నెక్స్ట్ ఫైనల్గా దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ సేమియా కేసరిని వెంటనే కాకుండా కొంచెం చల్లారాక సర్వ్ చేసుకోవాలి. అప్పుడే మనకు విడివిడిగా సూపర్గా కనిపిస్తుంది సేమియా. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి కదా. ఇంకెందుకండి ఆలస్యం, వచ్చేదన్నీ పండగలే కాబట్టి తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. పండగలకు ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయిపోయే ప్రసాదం రెసిపీ కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మన 4వ ప్రసాదం రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు అండి. ఆ గణనాథుడికి ఎంతో ఇష్టమైన ఈ బూందీ లడ్డును చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే బూందీ లడ్డు చుట్టడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన నేను ఇలా జల్లెడ పెట్టుకున్నాను, పిండిని జల్లించుకోవడం కోసం అనమాట. ఇక్కడ నేను 1 గ్లాసు శనగపిండి తీసుకుంటున్నానండి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని జల్లెడలోకి వేసేసుకుందాం. మీరు దేంతో ఒకదాంతోనే మెజర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ గ్లాస్తో చేస్తున్నాను. మీరు ఒకవేళ కప్పు కొలతల్లో కావాలంటే కూడా మన వీడియోలో ఉందండి. బెల్లంతో చేసిన బూందీ లడ్డు ఉంది, కావాలంటే ఒకసారి చూడండి. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం 1/2 టీ స్పూన్ కంటే కూడా తక్కువ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా ఎక్కువ వేయొద్దండి, కొంచెమే వేసుకోవాలి ఫస్ట్. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. సోడా ఏంటంటే మనం కలుపుకున్నాక వేసేటప్పుడు కూడా చూసి వేసుకోవచ్చు. ఇలా పిండిని జల్లించుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని కొంచెం లూజ్గా తడుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేయొద్దండి, ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కన్సిస్టెన్సీని చూసుకుంటూ వేసుకోవాలి. మీరు స్పూన్తో అయినా కలుపుకోవచ్చండి. మనం పిండిని జల్లించడం వల్ల ఉండలు అనేది రాకుండా నీట్గా కలిసిపోతుంది. ఇలా వాటర్ పోసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని చూడండి, ఇలా గరిటె తీసుకొని ఒకసారి ఇలా చూసారంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇప్పుడు మనకు బూందీ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా. దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. బూందీ వేసుకోవడానికి నేను ఇక్కడ ఇలా హోల్స్ ఉన్న గరిటెని తీసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ బూందీ గరిటె ఉంటే గనక వేసుకోండి. చూడండి, ఆయిల్ కూడా బాగా హీట్ అయింది కదా. ఇప్పుడు ఒక గరిటెడు పిండిని ఇలా నీట్గా తుడిచేసుకొని
జాలిగరిట మీద పెట్టేసుకొని వేసేసుకోవడమే. కొంచెం కిందికే పెట్టుకోవాలండి, పైకి పెట్టుకుంటే తోకల్లాగా వస్తుంది. కాబట్టి కొంచెం ఇలా కిందికి పెట్టుకొని వేసేసుకుంటే చూడండి ఎంత బాగా వస్తుంది బూందీ. మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా వీడియోలో, ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఎక్కువ రుద్దాల్సిన పని కూడా ఉండదండి, ఈజీగా వచ్చేస్తుంది బూందీ మొత్తం. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని తీసేసుకొని వెంటనే గరిట పెట్టొద్దండి. వీటిపైన ఉన్న నురుగు కాస్త పోయాక అప్పుడు గరిటెతో రెండు వైపులా తిప్పుకుంటూ బూందీని కొంచెం వేయించుకోవాలి. బూందీ ఎలా వేగాలి అంటే ఇక్కడ కొంచెం వేగినాక ఒకటి తీసుకొని చూస్తే తెలిసిపోతుంది. పైనేమో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలండి, అప్పుడు బూందీ పర్ఫెక్ట్గా వేయినట్టు. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా చూడండి ఎంత కలర్ఫుల్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ బూందీని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. మళ్ళీ వాయి వేసుకునే ముందు ఆయిల్ని మళ్ళీ 1 నిమిషం పాటు బాగా హీట్ అవ్వనివ్వాలండి. అలాగే గరిటకున్న పిండిని కూడా ఈ విధంగా నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకొని వేసుకుంటేనే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఇది తుడుచుకోవాలి. వేసుకున్న ప్రతిసారి తుడుచుకొని ఈ విధంగా వేసుకోవాలి. చూడండి మనం ఇలా వేస్తూ ఉంటేనే మనకు బూందీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం సోడా ఎక్కువైనా బూందీ అనేది హోల్స్ లాగా వస్తుంది. కాబట్టి కొంచెమే వేసుకోండి. మీరు ఒకవేళ వేసేటప్పుడు కనుక కరెక్ట్గా రాకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు సోడాని. కాబట్టి వీలైనంత వరకు స్టార్టింగ్లో కొంచెమే వేసుకోండి. చూడండి ఇది కూడా వేగిపోయింది కదా. మిగతా పిండి మొత్తం వేసేసుకొని ఇక్కడ నేను బూందీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బూందీ రెడీ అయిపోయింది కదా, దీంట్లోంచి కొంచెం తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. రవ్వలాగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాక నెక్స్ట్ స్టవ్ పైన నేను బూందీ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి స్టీల్ కడాయి పెట్టుకున్నానండి. మీరు ఏదైనా పెట్టుకోండి, కొంచెం వెడల్పుగా ఉండేది చూసుకోండి. మనం పిండి దేంతో తీసుకున్నామో దాంతోనే 1 గ్లాసు పంచదార తీసుకుంటున్నాను. ఈ పంచదార మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. మరి ఎక్కువ అని కాదు, ఇంతే అని కాదండి, పంచదార మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ పంచదార మొత్తం కరిగి షుగర్ పాకం అనేది ఉడకనివ్వాలి. మనకు ఇక్కడ లేత తీగ పాకం రావాలి. కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, మనకు పాకం వచ్చిందో లేదో తెలియడానికి. పాకంతోనే మెయిన్ అండి లడ్డు వచ్చేది, కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పాకం ఉడుకుతుండగానే దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూను ఇలాచి పొడి వేసుకుంటున్నాను. అలాగే చూడండి ఇప్పుడు పాకం కాస్త దగ్గర పడింది కదా, ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకు పాకం వచ్చేసింది. ఈ విధంగా లేత తీగ పాకం రావాలి. ఇలా వచ్చిందంటే మనకు లడ్డుకు పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని బూందీ మొత్తం దాంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం పచ్చకర్పూరం వేస్తున్నాను. పచ్చకర్పూరం వేయడం వల్ల ఏంటి అంటే మనము లడ్డు గుడిలో ప్రసాదం లాగా ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం గ్రైండ్ చేసుకుంది ఉంది కదా, ఆ బ్యాటర్ని కూడా వేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు లడ్డు చుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి కొంచెం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా 2-3 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేశాను. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ పంచదార పాకంని బూందీ మొత్తం పీల్చుకుంటుంది అనమాట. పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది కరిగాక దాంట్లోకి నేను ఇక్కడ కాజు వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ అని కాజు వేసుకొని వాటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 50% వరకు అవి కలర్ వచ్చాక కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చినన్ని వేసుకోవచ్చండి, ఇన్నే అని కాదు, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వీటిని బూందీలోకి వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎక్కువ తినేవాళ్ళు, నెయ్యి ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే లడ్డు టేస్ట్ అంత బాగుంటుంది. కాబట్టి మీకు నచ్చితే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక మొత్తం అంతా కింది నుంచి బాగా కలుపుకోవాలి. ఈ బూందీని మొత్తం కింది నుంచి ఇలా కలుపుకుంటే కిందికేమో కొంచెం వేడిగా ఉంటుంది, పైన ఏమో చల్లగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెయ్యికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని లడ్డులాగా చుట్టుకోవడమే. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది, మనం గట్టిగా ప్రెస్ చేయని అవసరం లేదు. ఈ విధంగా అంటూ ఉంటేనే లడ్డు అనేది 2 చేతులతో చేయని అవసరం లేదండి, ఒక చేతితోనే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇలానే ఇంకొకటి కూడా మీకు ఒకవేళ వేడిగా అనిపిస్తే మాత్రం కొంచెం నెయ్యిని రాసేసుకొని ఒత్తుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు, కొంచెం మామూలుగా ప్రెస్ చేసుకుంటూ లడ్డు చుట్టుకోవడమే.
మిగతావన్నీ కూడా ఈ విధంగా లడ్డూలు చుట్టుకొని చల్లారబెట్టుకోవాలి. కంప్లీట్గా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే మీకు 1 మంత్ వరకు కూడా అదే టేస్ట్తో అదే జ్యూసీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి. మీకు పంచదార లడ్డు వద్దు అనుకుంటే బెల్లం లడ్డు కూడా మన ఛానల్లో ఉందండి. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వీడియోను ఒకసారి చూడండి. ఈ 2 కూడా తప్పకుండా చూసి మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫెస్టివల్ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి కాబట్టి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.